శనార్థులు ఇయాల సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని సిట్టమ్మ వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దగ్గర పడుతున్నాయంట ఎలక్షన్లు, ఓట్ల కోసం జనాల దగ్గరికి పోతున్నారు లీడర్లు. చిల్లర కోసం మొదలైన పంచాయతీ చివరికి పొట్టు పొట్టుగా కొట్టిండు, ఇదేనా పద్ధతి? ఈసారి మళ్ళీ గెలుస్తుందంట వైసీపీ, ఓడి కాసికి పోవాలంట టీడీపీ. బర్రెలక్క మ్యారేజీ మామూలుగా లేదు మీడియా కవరేజీ. కేసీఆర్ సారు తెలంగాణ కోసం ఏం చేయలేదో కాదు, ఏం చేసిండో మన అందరికి ఎరికే కదా. సార్కి యూత్ ఫాలోయింగ్ కంటే కొంచెం వయసు మళ్ళినోళ్ళ ఫాలోయింగ్ జరంతా ఎక్కువగా ఉంటుంది. గతానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. ఆ అక్క చూసిర్రా ఎట్లా మాట్లాడుతున్నది, జోర్దార్గా మాట్లాడుతుంది కదా. కారు గుర్తు పార్టీలో మనం మల్లారెడ్డి సార్ అనుకుంటుంటే సార్ కంటే కూసింత ఎక్కువగానే మాట్లాడుతున్నది. సార్ పక్కన ఉండగానే జోర్దార్ మాట్లాడుతుంది కదా. ముచ్చట ఏంటంటే ఈ అక్క పేరు కేతమ్మ అంట. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సార్ పెట్టిన మీటింగ్ లో ఇట్లా జరిగింది. మీటింగ్ లో అక్కకి గట్ల మైక్ ఇచ్చిర్రో లేదో, ఆ అక్క ఆగితే అడుగుర్రిగా. మల్లారెడ్డి సార్ కంటే ఎక్కువ మాట్లాడింది. మల్లారెడ్డి సార్ దెబ్బకు చూసి షాక్ అయ్యిండు. ఆ అక్క మాట్లాడుకుంటా మన తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలు కోయిండు, సిప్ప కూడా తిన్నాడని సార్ మీద ఉన్న అభిమానం అంతా మాటలలో మస్తు మాట్లాడింది. ఆ అక్క మాటలు మీరు సుత ఖచ్చితంగా వినాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగాయ చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల ఓటు వేసినాక బూటు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఈ రోజు వరకల్లా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకుర్రు ప్రజల. పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరం. ఈ రోజు వరకు కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న జైళ్ళకు పోయి చిప్పకూడు తిన్నాడు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛన్ ఇత్త గెలవంగానే డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు. 2,08,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. నువ్వెన్ని ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకురు. నీళ్లు లేక ఆత్మహత్య చేసుకోక మిగిలిన రైతులుంటే అట్టి బాసారు, పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు. కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు, బెజవాడలకు పోయిర్రు. ఆనాడు రైతులకు అట్టి బాసారు అమ్ముకున్నారు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడితే ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎకరం శల్క పొలం కొందామంటే దొరుకుతలేదు. ఇవాళ ఎండిన బిగుళ్ళు, చెర్లల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 4 బోర్లు వేసిండ్రట, 5 లక్షలు అయినాయట, కానీ నీళ్లు లేవు. బద్దనెర్ర పట్టిన పొలాలు ఉన్నాయి. బద్దనెర్ర పొలాలు పడితే 5 లక్షలు అప్పు తెచ్చినవని 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఓలే కేటీఆర్ తిరుగుతుండు, హరీష్ రావు తిరుగుతుండు, అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ, మన కేటీఆర్ రామన్న పాట పాడుతుండు. రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా, ఎన్ని కష్టాలయ్యా, కళ్యాణ లక్ష్మి బాయే, షాది ఉమరకు బాయే,
కేసీఆర్ కిట్టు ఆయే, 2 లక్షలు ఆయే, కళ్యాణ లక్ష్మి ఆయే. ఏం మాటలు మాట్లాడుతుండు. ఒక్క బస్సులు ఒక్కటి ఆయన నెరవేర్చిండు. ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటెంత 6 పథకాలలో ఒక్క పథకం కాలే. ప్రజలాలా ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు. కష్టపడదాం. ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండో, నల్లగొండ కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, వెల్లంపల్లి, నల్లగొండ, హన్మకొండ, ఖమ్మం కావచ్చు, ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు గుర్తు కోటేద్దాం. కష్టపడదాం. చెయ్యికెయ్యకండి. ప్రజల కష్టపడదాం, చెవిట పడదాం. వెనుకకు తగ్గేదలే. మనం ఎంపీగా గెలిపించి కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దాం. అయ్యా అమ్మా రైతన్నలాలా, నల్గొండ నా ప్రజలాలా, రైతన్నలాలా, తప్పిదారు మీరు చెయ్యికేసిరు. మీరు తోడుకున్న పక్కల మీరు పడ్డరు. ఇక నైనా కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. సర్కారు కొలువు చేసేటోళ్ళు అంటే ఎట్లుండాలి చెప్పుర్రి? నిమ్మలంగుండి జనాలకి సేవ చేయాలి కదా. గందుకే కదా సర్కారు వాళ్ళకి జీతం ఇచ్చేది. అంతేకాని జనాలని తిట్టడానికి, కొడటానికి కాదు కదా. మరి గివిన్ని ఏమనాలో మీరే చెప్పుండ్రి. అవును కదా, సర్కార్ కొలువు చేసేటోళ్ళకి సర్కార్ జీతం ఇచ్చేది దేనికి? జనాలకు సేవ చేయడానికేనే గాని జనాలను కొట్టడానికి, తిట్టడానికి కాదు కదా. కానీ ఇక్కడ చూడుర్రి, గా బస్సు కండక్టర్ ని బస్సులో ఉన్న ఒక లేడీ ప్యాసింజర్ ని ఎట్లా కొడుతున్నాడు. ఓరి వారి జరాబ్రా, ఎందుకు కొట్టుడు? ఆడోళ్ళని గట్లా కొడుతున్నావు. ఇందుకేనన్ని కొలువిచ్చింది. ఈ ముచ్చట మన పక్కపొర్తి రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది. ముచ్చట ఏంటంటే బెంగళూరులో జిలకల్లి నుండి శివాజీనగర్కి వెళ్ళి ఒక బస్సులో గిట్లా జరిగింది. కండక్టర్ చిల్లర పైసల దగ్గర లొల్లిషురు అయింది. గాయంత పెద్దగా అయిందట. మాట్లాడుకుంటా గా బస్సు కండక్టర్ మీద అక్క చేయి లేవాటిందంట. అంతే ఇక నాన్నే కొడతావని అటెంకాల బస్ కండక్టర్ సుతా ఆ అక్క మీద చేయి లేవాటి ఇష్టం వచ్చినట్లు కొట్టినట్టు. ఇక గట్లా బస్సు కండక్టర్ చాలాసేపు అందరు ఆపుతుంటే సుతా ఇంకా ఫుల్ గా కొట్టినట. తర్వాత అక్క చక్కగా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసిందట. చెయ్యదా మరి గని దెబ్బలు తిని అక్కిచ్చిన ఫిర్యాదుతోని పోలీస్ అన్నలు కండక్టర్ ని అరెస్ట్ చేసి స్టేషన్ పట్టుకుని పోయిర్రట. ఆయన సర్కార్ నౌకర్ అంటే ఎట్లుండాలి? ఎంత ఓపిక ఉండాలి కదా. ఇట్లా బస్సులో డ్యూటీలో ఉండి మరీ జనాలను కొట్టుడేంది అని బస్ కండక్టర్ మీద అందరు మస్తు ఫైర్ అవుతున్నారు. కారా మరి తెలుగు రాష్ట్రాలల్లా ప్రచారాలు హోరు నడుస్తున్నది. ఒక దిక్కు ఇన్ని దినాలు జనాలకి ఏం చేసినామో చెప్పుకుంటేనే ఇంకో దిక్కు అవతల పార్టీ లీడర్లను గట్టిగా అరుచుకుంటున్నారు. ఒకరికి ఒకరు మేం తక్కువ కాదన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటున్నారు. చంద్రాల సార్ అయితే సందు దొరికినప్పుడల్లా వైసీపీ పార్టీ ఓలని చెడుగుడు ఆడుతున్నాడు. కావాలంటే మీరు ఓ లుక్ వేసుకోండి. అవును, అలా చంద్రాల సారా మజాక్ అన్నట్టు అనిపిస్తుంది సార్ మాట్లాడుతుంటే. ఏమన్నా మాట్లాడినా సారు అసలు మాటలతోనే చెడు కూడా ఆడిన వైసీపీ పార్టీ లీడర్లని. సారు మాట్లాడుకుంటా జగన్ రెడ్డి అందరినీ మస్తు మోసం చేసిండు. పాపం పేదోళ్ళ రక్తం తాగుతున్నాడు, ఆడబిడ్డల తాలిబొట్లు తెంచుతున్నాడని మాట్లాడిండు. రాష్ట్రాన్ని మొత్తం డ్రగ్స్ దంద రాష్ట్రంగా మార్చిండని మస్తు మాట్లాడిండు చంద్రాల సారు. మద్య నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి, విశ్వసనీయత లేని వ్యక్తి. మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ దుర్మార్గుడిని చిత్తుదిద్దుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. దిమ్మ దొరికిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఏదో రోజంతా కష్టపడి
ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు పాపం. జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాట్లేదు తమ్ముడు, ఇప్పుడు 200 అవునా కాదా? ఏం ఎలక్షన్లు ఏమో కానీ లీడర్ల మధ్యలో మాటల కొట్లాట అయితే పొట్టుగా నడుస్తున్నది. చంద్రాల సారుని కొడాలి నాడు సారు ఏకదంగా రుసుకున్నాడు. గా మాటలు నా నోటితో నేను చెప్పలేను కానీ మీరే చూడుండ్రి. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే లీడర్ల నడిమిద్దలా అగ్గి రాజుకుంటుందల్లా. మాటలతోనే కాదు, అవసరమైతే కొట్టనికెసుతో వెనకాడతలేరు. వైసీపీ పార్టీలకు వెళ్ళి కొడాలి నాని సార్ మాట్లాడుకుంటా సైకిల్ గుర్తు పార్టీ లీడర్ చంద్రాల సార్ని పొట్టుగా మాటలు అంటున్నాడు. అంతేకాదు వాళ్ళు అధికారాలకు రానికే చంద్రబాబు ఎవరి కాలైనా పట్టుకుంటాడంట, గాడిద కాలైనా పట్టుకుంటాడని అంటున్నాడు. చంద్రాల సార్ అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకునే రకం అంట. ఎట్లయినా ఈసారి చూస్తే ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే పవనాల్ సార్ ఇంటికి పోయి మరీ కాలు పట్టుకున్నాడని అంటున్నాడు. మీరే ఇన్నూరు ఇక సార్ మాటలు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు, ఎవరన్నా నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి. ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవడని అతనికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు. బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు. దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడి అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు అడిగిని కిక్కురు మానకుండా ఇచ్చి ఈయన వెళ్ళి అక్కడ దేబీమోహం వేసుకుని అడుగు తినేవాళ్ళగా అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని, ఏ మతాన్ని కూడా గౌరవించడని, ఏ కులాన్ని కూడా గౌరవించడని, అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఎన్నో ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. మీకందరికీ శిరీషక్క యాదికుందా ఉల్లా? ఆ యాదికి లేదా గదేనుల్లా మన బర్రెలక్క. ఆ అక్కనే ఇవాళ అక్క పెండ్లట. నాకు సుతా పెండ్లి కారట పంపించింది బర్రెలక్క. జర ఎట్లయినా వీలు చూసుకొని నా పెండ్లికి రాని. కానీ కొలువు చేసేటోళ్ళకి ఏడ వీలైతే చెప్పుండ్రి మీరే కదా. గందుకే మా కెమెరామ్యాన్ అన్నని గా అక్క పెండ్లి కవర్ చేసుకొని రాజరా, ఎంతైనా మన బర్రెలక్క కదా అని పంపిన. ఇక మా కెమెరామ్యాన్ అన్న పెద్ద కొత్తపల్లికి పోయి పెళ్లి మొత్తం ధూమ్ధామ్గా షూటింగ్ చేసుకొని వచ్చిండు మీకోసం. ఇక చూడుండ్రి, మన అక్క పెళ్లి మామూలుగా జరగలేదులా. నేను చెప్పుడు ఎందుకు, మీరే చూడుండ్రి.
గారికి ఆ అమ్మాయి మేడం ఎవరు చెప్తారు? ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీ మీద ఇటు కారు గుర్తు పార్టీ మీద కమలం పువ్వు పార్టీ లక్ష్మణ్ సారు మస్త్ అంటే మస్తు మాట్లాడిండు. సార్ ఇంకేమన్నాడో మీరు సుత జర వినుండ్రి. కమలాపూ పార్టీ లీడర్ లచ్చన్న సార్ ఇవాళ అవతల పార్టీలను పొట్టుగా అడిగిండు పో. ఎక్కడి సార్ మామూలుగా మాట్లాడలే. అటు చేయి గుర్తు పార్టీ లీడర్లను ఇటు కారు గుర్తు పార్టీ లీడర్లు దుమ్ము తొలిపిండు పో. చేయి గుర్తు లీడర్లు ఏమో ఇచ్చిన గ్యారంటీలు జనాలు మర్చిపోయేటట్లే చేస్తున్నారు. ఇంకో దిక్కు కారు పార్టీ లీడర్లు ఏమో వాళ్ళు చేసిన అవినీతి ఏడ బయట పడుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక దొంది అని అంటున్నాడు సారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆ మెక్కినదంతా కూడా కక్కిస్తామని ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. చివరికి మరి రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు. పేదల భూములు లాక్కున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి. ఆ రకంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క భాగవతం బయట పెడుతున్నాం, భూముల కుంభకోణం అన్నారు. ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి
ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన అంశం. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. ఈ రకంగా 2 పార్టీలు కలిసి, అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో, మోదీ హవా దేశవ్యాప్తంగా, తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. కొంతమంది పోలీసులు లంచాల కోసం జనాలని మస్తు ఇబ్బంది పెడతారు కానీ అందరూ గట్లనే ఉండరులా. కొంతమంది పోలీసులు అన్నలు జనాల కోసం ప్రాణాలు సుతాలు లెక్క చేయరు తెలుసా. గట్లాంటి ఒక పోలీస్ అన్నని మీకు ఈరోజు చూపిస్తా. ఓ మలక చూడుండ్రి. పోలీస్ అన్నలు మనకు అవసరమైన టైంలో మస్తు అంటే మస్తు ధైర్యంగా నిలబడి మనకు హెల్పింగ్ చేస్తుంటారు. కొంతమంది పోలీసులు లంచాలకు మరి జనాలను ఇబ్బంది పెడతారు. కానీ ఇంకొంతమంది పోలీస్ అన్నలు అయితే అవసరమైతే పానాలను తెగించి మరీ జనాలను కాపాడతారు. అందరు ఒక్క లెక్కనే ఉండరు. అందుకే ఇదో చిన్న ఉదాహరణ. ఈ ముచ్చట వరంగల్ జిల్లాలో జరిగింది. ముచ్చట ఏంటంటే వరంగల్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సోనానికి అన్న పానాలు ఇడవాలని చెప్పి పట్టాల మీద వండుకున్నాడట. ఎట్లయినా జీవి ఇడవాలని చెప్పి రైలు పట్టాల మీదకి వచ్చి ఎదురుగా రైలు బండి వస్తుంటే పట్టాల మీద వండుకున్నాడు. అయితే చూసిన ఎర్రరవి అనే ట్రాఫిక్ పోలీస్ అన్న వెంటనే దబా ఉరికొచ్చి పట్టాల మీద వండుకున్న అన్నకి గాయంత పక్కకు లాగిండట. దీంతో అమ్మయ్యా అనుకున్నారు అందరూ. లేకపోతే ఎంత ఘోరం జరిగేది కదా. అన్న కాపాడిన వీడియో గాయంగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిందంట. ఇక చూసిన పైన పెద్ద సార్లు పోలీస్ అన్నని మస్తు మెచ్చుకున్నారంట. అంతే కదా మరి, ఒక మనిషి పానం కాపాడినంటే మాటలా చెప్పుర్రి. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే రాజకీయ నాయకుల ప్రచారాలు మామూలుగా ఉండవులా. అసలు 5 ఏండ్లు ముఖం చూడని లీడర్లంతా వచ్చి ఏం పిన్ని బాగున్నావా, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు, వ్యాపారం ఎలా ఉంది అని వరుసలు పెట్టి పిలుస్తారు. అందుకో చిన్న ఉదాహరణ చూపిస్తా చూడుండ్రి. అగ అన్న ఎవరో గుర్తుపట్టిర్రా? అరే ఇంకా గుర్తుపట్టలేదా? మన 30 years పృథ్వీ. అవును గాననే. మరి అన్న ఏంది సినిమాలలో ఉండాలి కదా, గట్ల రోడ్ల మీద జనాలతో మాట్లాడుతున్నాడు. కొంపదీసి అన్న పాట ఏమైనా పెట్టిండు అనుకున్నారా ఏంది? కాదల్లా. ముచ్చటేందంటే వచ్చే ఎలక్షన్లో ఎట్లయినా అందరు సైకిల్ గుర్తు పార్టీకి, గాజు గ్లాస్ పార్టీకి ఓటేయాలని అన్న జనాలకు చెప్తున్నాడు. అంతే కాదలా, పక్క పోటున ఒక టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేసి ఒక ఛాయ్ తాగి ప్రచారం చేసిండు అన్న. చేసి అక్కడ ఉన్న జనాలతో చాలా సేపు మాట్లాడిండు. అన్న మాట్లాడుకుంటూ జగనాల్ సార్ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనం అయిందని అంటున్నాడు. రాష్ట్రంలో ఏడ చూసిన కబ్జాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు, రౌడీజాలు మస్తు అంటే మస్తు పెరిగినాయంట. కొంచెం సుత అభివృద్ధి అనేది జరగలేదని జనాలతోనే చెప్తున్నాడు. అందుకే సార్ సైకిల్ గుర్తు పార్టీ మన చంద్రబాబు సార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ మస్తు డెవలప్ అవుతుందని సార్ మాట్లాడుతున్నాడు. 100 రూపాయలు సార్ మాటలు. ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారంటే, ఈయనతోటి ఉంటే నేను కాదు, మా అనకాపల్లి బాగుపడుతుంది. అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి, మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను. కాబట్టి మన రామకృష్ణ గారికి, అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి. కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీని ఇచ్చి ఒకరిని పార్లమెంటుకి, ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ
జై జనసేన, జై కూటమి. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటి ఎలా చేశారు, ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే 3 పార్టీల ఐక్యత. అక్కడ బీజేపీ ఏమీ తక్కువగా కాదండి. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ, అదే పవర్ ఆఫ్ గ్లాస్. ఆయన మొన్న చెప్పింది కూడా అదే, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్దని. ఆయన మరి ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారు? పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జమ్మలగడ్డ రాంబాబు ఏదో పేరు, అది ఏంటంటే ఎవరితో పొత్తు, బీజేపీతో పొత్తు ఎందుకుంటుంది అన్నారు. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి దరిద్రులతో నేను ప్రతిసారి బై రోడ్డు వెళ్తుంటానండి. నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను. వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడిగిన ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు, ఏంటంటే ఈసారి మార్పు తథ్యం ఉంది. 136 సీట్లు, 20 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా కూటమి. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.